ఇప్పుడు ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బాగా ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టించాలి. వాళ్ళందరూ దుర్మార్గులు అన్నటువంటిది ప్రపంచానికి తెలియజేయాలి. వచ్చే ఎలక్షన్స్ ముందు వీళ్ళందరి కేసులు వీటన్నిటిని పేపర్లలో పెద్దదిగా ఈనాడు జ్యోతిలో రాయడం, అట్లాగే టీవీ5, మహా టీవీ, ఈటీవీ, ఏబిఎన్లో పెద్ద పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టడం, వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క కేసులు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో పెట్టే కేసుల్ని పెద్ద పెద్ద చర్చలు చేయడం ద్వారా ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి దుర్మార్గులు వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మీరు ఎన్నుకుంటారా అని అడిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు 1,80,000కు ఒక ఇల్లు కట్టడం సాధ్యమవుతుందా? 2,80,000కు ఒక ఇల్లు కట్టడం సాధ్యమవుతుందా? అసలు పాజిబుల్ అవుతుందా? కానీ అట్లాంటి కాంట్రాక్ట్ తీసుకున్నాడు తోపుదుర్తి. ఎందుకంటే ఆ రోజున ఏ కాంట్రాక్ట్ రావట్లేదని ఈనాడు జ్యోతి పుంకాను స్టోరీలు రాసినాయి. ఆ తక్కువ మొత్తానికి ఎవడొస్తాడు అన్నటువంటి కోణంలో అది చివరికి ఆ తోపుదుర్తి వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ తీసుకుంది, కన్స్ట్రక్షన్ చేస్తోంది. అందులో వీళ్ళు వచ్చాక ఆపేశారు. అప్పుడే బిల్లులు రాలేదని ఆయన గొడవ. ఎలక్షన్స్ అప్పుడు కూడా జగన్ ఉండగానే ఆయన బిల్లులు రాలేదు, అవి ఒక పక్కన పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ సంస్థ మీద కేసు, అందులో అవినీతి చేశారని 1,80,000కి 2,80,000కి కనీసం ఇవాళ పాక కూడా కట్టడం సాధ్యం కావట్లేదే. అట్లాంటి సిమెంట్తో ఇల్లు కడతంటే దాన్ని తీసుకొచ్చి అవినీతి అంటే, మనం అవినీతి అని చెప్పడానికి బోల్డ్ ఉంటాయి 24 గంటలు. ఇదో ఇక్కడ మట్టి రాలింది, ఇక్కడ ఇసుక ఎక్కువైంది, లేకపోతే ఇక్కడ ఇది తక్కువైంది అన్నటువంటి. బట్ ఒక పెద్ద హౌసింగ్ స్కీమ్ 30 లక్షల మందికి ఇళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్లో అనేక మంది మాకు ఇల్లు కట్టించవండి అని ఆప్షన్ పెట్టినప్పుడు, ఏ కాంట్రాక్టర్ దొరకనప్పుడు వాళ్ళు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇవాళ దాని మీద ఒక విషయం చిమ్ముతాం, దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తాం. పోనీ అవేమన్నా ఇల్లు కట్టిస్తారా అంటే లేదు. ఆంధ్రాకి పట్టిన శాపం ఏంటంటే రాజకీయం అరాచకీయంగా మారటం, దాన్ని నెత్తిన మోస్తూ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా. ఈ కర్మ ఎంతకాలం ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి అర్థం కాకుండా ఉంది.